జనాల ముందు మర్చిపోయి కూడా ఈ 3 మిస్టేక్స్ చేయకండి, లేదంటే మీ రెస్పెక్ట్ పర్మనెంట్ గా పోగొట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మీరు మంచిగా మాట్లాడినా, రెస్పెక్ట్ తో బిహేవ్ చేసినా కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని సీరియస్ గా తీసుకోరు. మీ ఐడియాస్ ని ఇగ్నోర్ చేస్తారు. మీ మాట అస్సలు పట్టించుకోరు. నిజం ఏంటంటే ప్రాబ్లం వాళ్ళల్లో కాదు, మీ బిహేవియర్ లో ఉన్న కొన్ని సైకలాజికల్ మిస్టేక్స్ వల్ల. ఇవాళ ఆ 3 బ్రూటల్ మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. మీరు అవి స్టాప్ చేసిన రోజు నుంచి పీపుల్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కాదు, రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీ రెస్పెక్ట్ ని డిస్ట్రాయ్ చేస్తున్న ఆ 3 బ్రూటల్ మిస్టేక్స్ లో మొదటి మిస్టేక్ ఏంటంటే ది జేడ్ వైలేషన్. జేడ్ అంటే జస్టిఫై, ఆర్గ్యూ, డిఫెండ్ అండ్ ఎక్స్ప్లెనేషన్. సింపుల్ గా చెప్పాలంటే మీ ప్రతి డెసిజన్ కి అన్నెసెసరీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. వాళ్ళకు తెలియకుండానే మనలో చాలా మంది ఈ మిస్టేక్స్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా మీకు మెసేజ్ చేసి బ్రో ఇవాళ కలుద్దాం అని అన్నారు అనుకోండి, కానీ మీకు వెళ్ళాలని మూడ్ లేదు లేదా బిజీగా ఉన్నారు. అక్కడ కాన్ఫిడెంట్ పర్సన్ సింపుల్ గా బ్రో ఇవాళ పాసిబుల్ కాదు, నో అని చెప్పేస్తాడు. మ్యాటర్ అక్కడనే ఫినిష్ అయిపోతుంది. కానీ చాలా మంది ఇలా రిప్లై చేస్తారు, బ్రో ఇవాళ కొంచెం టైర్డ్ గా ఉన్నా, వర్క్ ఉంది, కొంచెం హెల్త్ బాగాలేదు, ఇలా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. చూడండి, మనం ఇలా చేయడానికి ఒక రీజన్ ఉంటుంది. మనం అనుకుంటాం డైరెక్ట్ గా నో చెప్తే ఆపోజిట్ పర్సన్ హర్ట్ అవుతాడని, కానీ సైకాలజీ ప్రకారం ఇది పెద్ద మిస్టేక్. మీరు అడగకపోయినా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగానే మీ సబ్ కాన్షియస్ కి ఒక సిగ్నల్ పంపిస్తుంది. వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుంది ఈ పర్సన్ కాన్ఫిడెంట్ గా లేడని. కానీ నిజం ఏంటంటే జనాలు డెసిజన్ తీసుకున్న వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వాళ్ళని కాదు. హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ తన మాటని ప్రతిసారి జస్టిఫై చేయడు. అతనికి నో ఒకటే చాలు. మీ మాటల్లో క్లారిటీ మరియు కాన్ఫిడెన్స్ కనిపించకపోతే ఆపోజిట్ పర్సన్ మిమ్మల్ని సీరియస్ గా తీసుకోరు. కాబట్టి ఇప్పటి నుంచి ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ప్రతి చిన్న డెసిజన్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఆపండి. ఈ డెసిజన్ కి వాల్యూ ఉండాలి, ఎందుకంటే కాన్ఫిడెన్స్ తో చెప్పిన ఒక్క వర్డ్ 100 ఎక్స్ప్లెనేషన్ కన్నా పవర్ఫుల్. సెకండ్ మిస్టేక్, స్పాంటేనియస్ స్ట్రెయిట్ ట్రాన్స్ఫరెన్స్. ఇది సైకలాజికల్ లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. దీనికి మీనింగ్ ఏంటంటే మీరు జనాల ముందు వేరే వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళకి మీ పర్సనాలిటీ అలాగే కనిపిస్తుంది. ఒక్కసారి ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఎప్పుడైనా కన్వర్జేషన్ లో ఇలా అన్నారా, వాడు చాలా సెల్ఫిష్, వాడు నెగటివ్ పర్సన్, వాడి ఫేస్ చాలా గలీజ్ గా ఉంటుంది అని ఎప్పుడైనా అన్నారా? మీ ఇంటెన్షన్ సింపుల్ గా షేర్ చేసిన సైకాలజీ ప్రకారం జరిగేది వేరే. హ్యూమన్ బ్రెయిన్ షార్ట్ కట్ లో థింక్ చేస్తుంది. మీరు ఇంకొకరిలో ఈ లక్షణాలు పాయింట్ అవుట్ చేస్తారో జనాలు అదే లక్షణాలు మిమ్మల్ని కూడా అసోసియేట్ చేస్తారు. దీనినే స్పాంటేనియస్ స్ట్రెయిట్ ట్రాన్స్ఫరెన్స్ అని అంటారు. మీరు ప్రతిసారి నెగటివ్ గురించి మాట్లాడితే చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారు ఈ పర్సన్ మైండ్ కూడా నెగటివ్ గా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఒక స్మాల్ చేంజ్ చేయండి. జనాల తప్పుల గురించి కాదు, వాళ్ళకి ఉన్న డిసిప్లిన్, డెడికేషన్, హార్డ్ వర్క్ గురించి మాట్లాడండి. అప్పుడు జనాలు మీ గురించి కూడా అదే పర్సెప్షన్ క్రియేట్ చేసుకుంటారు. గుర్తు పెట్టుకోండి, నెగటివిటీ స్ప్రెడ్ చేస్తే ట్రస్ట్ తగ్గిపోతుంది, పాజిటివిటీ షేర్ చేస్తే వాల్యూ పెరుగుతుంది. థర్డ్ మిస్టేక్, యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. సైకాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపల్ ఉంది. పీపుల్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో చాలా వరకు అది మీరే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసుకుంటారో దాని మీద డిపెండ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరే మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఈ వాళ్ళు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చెయ్యరు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెద్ద అచీవ్మెంట్ తో స్టార్ట్ అవ్వదు, అది డైలీ స్మాల్ కమిట్మెంట్స్, హ్యాబిట్స్ తో బిల్డ్ అవుతుంది. మీరు నైట్ పడుకునే ముందు అనుకుంటారు రేపు మార్నింగ్ ఎర్లీగా లేస్తా, రేపటి నుంచి జిమ్ స్టార్ట్ చేస్తా, కానీ నెక్స్ట్ డే అలారం వచ్చినప్పుడు స్నూజ్ చేస్తారు, జిమ్ కి వెళ్లకుండా స్కిప్ చేస్తారు. ఇది చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ ప్రతిసారి మీరు మీతో చేసిన ప్రామిస్ బ్రేక్ చేస్తే మీ మైండ్ కి ఒక సైలెంట్ మెసేజ్ వెళ్తుంది, నేను చెప్పేది నేనే ఫాలో అవ్వను. స్లోగా అది మీ కాన్ఫిడెన్స్ ని స్లోగా వీక్ చేస్తుంది. తర్వాత అది మీ బిహేవియర్ లో కనిపిస్తుంది, మీ వాయిస్ లో కనిపిస్తుంది, మీ డెసిజన్స్ లో కనిపిస్తుంది. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అది ఫీల్ అవుతారు. కాబట్టి గుర్తు పెట్టుకోండి, మీ మాటకి వాల్యూ ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక్క సెకండ్ టైం తీసుకొని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఈ వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. దిస్ ఈజ్ ఈశ్వర్ సైనింగ్ ఆఫ్.